కడప జిల్లా పోరుమామిలలో పెన్షన్ తొలగించబడిన దివ్యాంగుడు కనుమర్లపూడి నాగరాజు ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అన్వర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల పెన్షన్లను రద్దు చేయడం కూటమి ప్రభుత్వానికి మానవత్వం లేదనడానికి నిదర్శనమని మండిపడ్డారు. వెరిఫికేషన్ పేరుతో నాగరాజు వంటి అర్హులైన దివ్యాంగుల పెన్షన్లను తొలగించడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 ఏళ్ల నుంచి పెన్షన్లపై ఆధారపడి బతుకుతున్న వారికి సైతం పెన్షన్లు రద్దు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. దొంగ సర్టిఫికేట్లతో పెన్షన్లు పొందుతున్న అనర్హులను గుర్తించి వారికి సర్టిఫికేట్లు జారీ చేసిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దివ్యాంగుల జీవితాల్లో వెలుగును నింపాల్సింది పోయి చీకటి నింపడం దుర్మార్గమని అన్వర్ పేర్కొన్నారు. ప్రభుత్వం దివ్యాంగులపై కనికరం చూపాలని ఆయన కోరారు. ప్రతి ఒక్క పార్టీ కూడా మీకు మద్దతుగా ఉంటుంది. కాకపోతే దాదాపుగా 15-20 సంవత్సరాల నుంచి పెన్షన్లు తీసుకున్నటువంటి వ్యక్తులకు కూడా ఆ ఏరువేత పేరుతో ఈరోజు పెన్షన్లు తొలగించడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మరి ఇక్కడ పూర్వమిళ్ళ పట్టణంలోని బెస్త వీధిలో, అంటే కడప జిల్లా పూర్వమిళ్ళ పట్టణం పూర్వమిళ్ళ మండలంలో ఉన్నటువంటి బెస్త వీధిలో ఇక్కడ పాపం నాగరాజు అనేటువంటి వ్యక్తి, ఇతనికి దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క వికలాంగుల పెన్షన్ అటువంటిది తీసుకోవడం జరుగుతూ ఉంది. కానీ ఈరోజు ఇతనికి కూడా పెన్షన్లు తొలగించి వాళ్ళు ఏం ఆనందపడుతున్నారు అనేటువంటిది అర్థం కావడం లేదు. అర్థం కానటువంటి పరిస్థితి. పూర్తిగా వికలాంగులైనటువంటి వ్యక్తి, ఈ వ్యక్తికి కూడా వాళ్ళు పెన్షన్లు తొలగించడం అనేటువంటిది ఎంతో దుర్మార్గమైనటువంటి విషయంగా ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఒక్కటే, మీరు బోగస్ పెన్షన్ల ఏరువేతకు ఎలాంటి అభ్యంతరం లేదు కానివ్వండి, నిజాయితీగా పెన్షన్లు తీసుకున్నటువంటి ఇలాంటి వ్యక్తులకు కూడా పెన్షన్లు తొలగిస్తే మటుకు ఖచ్చితంగా ఒక ఉద్యమమే అనేటువంటిది చేస్తాం. మీరు మరొకసారి రీవెరిఫికేషన్తో ఈ వ్యక్తులు ఎలాగో అంత దూరం వెళ్ళలేరు. మీరే అధికారులున్నాయి, ప్రభుత్వ అధికారులున్నాయి, డాక్టర్లను మరొకసారి ఇంటి దగ్గరికి పంపించైనా సరే ఈ యొక్క వెరిఫికేషన్ చేసి వీళ్లకు ఖచ్చితంగా పెన్షన్ అనేటువంటిది మంజూరు చేయాలి. వీళ్లకు పెన్షన్ అనేటువంటిది ఈ రోజు రాకపోతే కనీసము వీళ్ళ యొక్క 5 వేళ్లు కూడా నోట్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా పెన్షన్ అనేటువంటి తీయడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం.